రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమన్నారు. గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధిని 2.5 ఏళ్లలో చేశామన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుండటంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్లను రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు హస్తం లీడర్లు. ఇరాన్ దాడులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సందేశం ఇచ్చారు. తెలుగు వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇరాన్తో పాటు గల్ఫ్లో ఉన్న తెలుగు ప్రజలు భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఇండియన్ ఎంబసీ ఇచ్చే సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలన్నారు. చిక్కుకున్న తెలుగు వాళ్లను రప్పించేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు రేవంత్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో తెలుగువారిని స్వదేశానికి రప్పించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. యుఏఈ ఇరాన్ ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు స్థానిక అధికారుల సూచనలను పాటించాలన్నారు. ఇండియన్ ఎంబసీ ఆఫీసులతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని సూచించారు. ప్రత్యేకంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన గల్ఫ్ కార్మికులు ఎక్కువగా ఉన్నారన్నారు మహేష్ కుమార్. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలన్నారు పీసీసీ చీఫ్. పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో పర్యటించారు ఆది శ్రీనివాస్. మత్తన్నపేట, మల్కపేటలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి నూతన వస్త్రాలు అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సొంతింటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. అజయ్ కుమార్ కళ్ళల్లో గాని ఓ సొంతింటి కళ నెరవేరిందని చెప్పేందుకు ఆనందం కనిపిస్తూ, అదే సమయంలో తమ బాధ కూడా పడ్డటువంటి, అసలు మా జీవితంలో ఈ సొంతింటి కళ నెరవేరుదని ఊహించుకోలేము, మా డ్రీమ్ నెరవేరింది ఈ రోజు అనే మాట అసలు ఊహించలేము ఈ విధంగా మాట అంటుంటే, ఇది కదా పేదల కోసం పనిచేసే ప్రభుత్వం చెప్పని రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పే ప్రయత్నం చేస్తూ రాజకీయాలకు అతీతంగా మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామన్నారు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీలో హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. 2.5 ఏళ్లలోనే ఆమన్గల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 63 కోట్లు కేటాయించామన్నారు. వచ్చే 15 రోజుల్లో 15 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఖచ్చితంగా నా సహకారం ఉంటుంది. డెవలప్ చేయాలన్నా కూడా మీరు ఇప్పుడు ఎవరైనా గెలిచిండొచ్చు, ఏ పార్టీ నుంచి అయినా గెలిచిండొచ్చు. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, నేను అదే మాట్లాడాను. కానీ అది మాట్లాడిన ఎవరు విన్నట్టుగా లేరు. వాటన్నిటి గురించి ఆలోచన కూడా చేసినట్టు లేరు. గెలిచినా ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిందే, ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందే, నన్ను దాటేసి రావాలి. అయినా కూడా నేను చెప్తా ఉన్నా 15 కోట్ల రూపాయలు ఇప్పుడు వస్తూనే ఉంది. అవి అవుతాయి. ఇంకా కావాల్సిన ఫండ్స్ రిక్వైర్మెంట్స్ ఎంత ఉందో అవి ఖచ్చితంగా చేస్తాము. ఈ నెల 4న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. ఉదయం 11 గంటలకు కడియం శ్రీహరి పిటిషన్ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ విననున్నారు స్పీకర్. తరువాత 12 గంటలకు దానం నాగేందర్ పిటిషన్పై విచారించనున్నారు.